ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తుండటంతో పాటు అత్యాచారం కూడా చేశారని 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్పై 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. అనంతరం కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. టాలీవుడ్లో టాప్ మోస్ట్ డ్యాన్స్ మాస్టర్గా దూసుకువెళ్తున్న జానీ మాస్టర్పై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. చెన్నై, ముంబై, హైదరాబాద్లో అవుట్డోర్ షూటింగ్లతో పాటు నార్సింగ్లోని తన నివాసంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323 కింద కేసు నమోదు చేశారు. అనంతరం కేసు విచారణను నార్సింగ్ పిఎస్కు బదిలీ చేశారు. ఇకపోతే ఈ కేసు విచారణలో భాగంగా జానీ మాస్టర్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు జానీ మాస్టర్ స్పందించలేదు. ఇకపోతే కొరియోగ్రాఫర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జానీ మాస్టర్ బాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్ పరిశ్రమల్లోనూ టాప్ హీరోలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసి టాలెంటెడ్ కొరియోగ్రాఫర్గా పేరుగాంచారు. జానీ మాస్టర్ ఇప్పటి వరకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో 150కి పైగా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. జానీ మాస్టర్ 2024 ఉత్తమ కొరియోగ్రాఫర్గా జాతీయ చలనచిత్ర అవార్డును సైతం అందుకున్న సంగతి తెలిసిందే. 2019లో కూడా జానీ మాస్టర్పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఈ వ్యవహారం అప్పట్లో కోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసు విషయంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్ను పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కలిసినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో అంతర్గత ఎంక్వైరీ కూడా చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల తరపున సైతం జానీ మాస్టర్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.